హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో సండే వ్లాగు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఈరోజు మార్నింగ్ అయితే సేమియా ఉప్మా అయితే చేశాను. సేమియా ఉప్మా ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు మార్నింగ్ అయితే చికెన్ తీసుకురాలేదు, ఎందుకంటే లేచేసరికి లేట్ అయిపోయింది. ఇక మళ్ళీ చికెన్ రైస్ ఇవన్నీ వండుకునేసరికి ప్రేయర్కి లేట్ అయిపోతుందేమో అని సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. వచ్చాక రైస్ కర్రీ వండుకోవచ్చులే అనేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, పల్లీలు, కొంచెం జీడిపప్పు ఆప్షనల్ మాత్రమే. వాటితో పాటు 2 పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసినటువంటి ఒక టమాటా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు అనేది ఆప్షనల్ మాత్రమే అండి, కానీ వేస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా పసుపు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని అయితే టమాటా మగ్గేంత వరకు అయితే మగ్గించుకోవాలి. ఇలా టమాటాలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే వేసుకోవాలి. నేను 1 కప్పు సేమియా తీసుకున్నాను. 1 కప్పు సేమియాకి 4 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని వాటరు పొంగేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా వాటర్ పొంగుతున్న టైంలో మనం తీసుకున్న 1 కప్పు సేమియా కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని దగ్గర పడేదాకా అయితే ఉడికించుకోవాలి. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. సేమియా అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి సేమియా మొత్తాన్ని కలుపుకొని ఇలాగే సర్వ్ చేసుకోకుండా మూత పెట్టేసి గ్యాస్ పైన ఒక 10 మినిట్స్ పాటు లేదంటే ఒక 5 మినిట్స్ పాటు అలాగే వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుంటే సేమియా ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. సేమియా ఉప్మా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సేమియా ఉప్మా రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ మా బాబుకి పెట్టేసి తర్వాత నేను మా హస్బెండ్ కూడా తినేసాము. ఇక రెడీ అయ్యి ప్రేయర్కి అయితే వెళ్ళిపోయాము. ప్రేయర్ ఎప్పుడు 1 వరకు జరిగేది, కానీ ఈరోజు 12 కల్లా కంప్లీట్ అయిపోయింది. ఇక బయటకు వస్తుంటే జానపళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ ఒక అవ్వ. ఇక నేనైతే ఒక 10 రూపీస్కి అయితే జానపళ్ళు తీసుకున్నాను. మా వారైతే మా బాబుకి ఆరెంజ్ జ్యూస్ అయితే తీసిచ్చారు. ఇక ఇంటికి వచ్చి రాగానే ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెట్టేశాను. మా వారైతే చికెన్ తీసుకురావడానికి బయటకైతే వెళ్ళారు. ప్రేయర్ నుంచి వస్తుంటే మధ్యలో మాకు మ్యాంగోస్ కనిపించావి. ఇవి తినేవంట. నేనైతే వచ్చి రాగానే ఒకటైతే కోసాను. చాలా టేస్ట్గా ఉంది, అంటే తినే పళ్ళంట ఇవి. ఒక్కో మ్యాంగో అయితే 10 రూపీస్ అయితే పడింది. రైస్ కడిగేసిన తర్వాత నేను మా బాబు ఒక మ్యాంగో అయితే తిన్నాము కూర్చొని. ఇక మ్యాంగో తిన్న తర్వాత నేనైతే వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ అంటే కర్రీలోకి టమాటా, ఆనియన్, గ్రీన్ చిల్లీ ఈ 3.
వెజిటేబుల్స్ కట్ చేసేలోపు మా వారైతే వచ్చారు. మా వారు వచ్చి చికెన్ కోసేసి దాన్ని కడిగేసి నాకైతే ఇచ్చారు. ఇక నేనైతే కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఈ లోపు అయితే రైస్ అయితే కుక్ అయింది ఆల్మోస్ట్. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, వాటితో పాటే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ వేసిన వాటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకొని అలాగే దాంతో పాటే కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి మూత పెట్టుకొని. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసుకొని సాల్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని చికెన్లోని వాటర్ అంతా బయటికి ఇంకిపోయేదాకా అయితే ఉడికించుకోవాలి. ఇలా చికెన్లోని వాటర్ అంతా బాగా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటాలను వేసుకోవాలి. దాంతోపాటే మన కారంకి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలు మగ్గేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే కొంచెమే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదే టైంలో కొంచెం అంతా చికెన్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కర్రీ కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. సాల్ట్ అయితే సరిపోలేదు, అందుకే ఇంకొంచెం అయితే వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకొని కొత్తిమీర పుదీనా శుభ్రంగా కడిగి ఇందులో అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలుపుకున్నామంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పెద్దగా హడావుడి ఏం లేకుండా సింపుల్గానే చాలా టేస్ట్గా ఈ స్టైల్లో అయితే ఒకసారి ట్రై చేయండి. కర్రీ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కర్రీలోకి ఆనియన్ అలాగే లెమన్ అయితే కట్ చేస్తున్నాను. నాన్ వెజ్లోకి ఆనియన్ లెమన్ లేకపోతే అస్సలు టేస్ట్గానే అనిపించదు మాకైతే. అందుకనే ఆనియన్ లెమన్ అయితే ఇంతకు ముందుదే ఉంది, అందుకని కట్ చేయలేదు. ఆనియన్స్ అయితే 2 అయితే కట్ చేశాను.
ఎట్టుంది చిన్న తల్లే సూపర్ ఉందా సరిగ్గా చెప్పు ఎట్టు చెప్పు ఈరోజు ఒక చిన్న టిప్ చెప్తాను. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఏవైనా సరే మనకి ఒకవేళ వీక్ మొత్తం దొరక్కపోతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా, ఇలా ఒక బాక్స్లో టిష్యూ పేపర్ పెట్టేసి కొంచెం అంటే కొంచెం వాటర్ చల్లేసి ఇక కొత్తిమీర కానీ పుదీనా కానీ లేకపోతే కరివేపాకు కానీ ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే చాలా డేస్ అయితే స్టోర్ ఉంటాయి. అంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. మీకు వర్క్ అయిందో లేదో కూడా నాతో అయితే షేర్ చేసుకోండి. నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటాను. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా ముందుకెళ్ళడానికి మోటివేషన్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.